తెలంగాణలో ఒక పక్క ఎలా చలి పెరుగుతుందో ఉత్తరాంధ్రలో కూడా అదే స్థాయిలో చలిగా ఉంటుంది. దక్షిణ కోస్తాలో ఓ మోస్తారు చలి పుడుతుండగా ఉమ్మడి శ్రీకాకుళం, విశాఖ జిల్లాలో మాత్రం జనం వణికిపోతున్నారు. యాక్చువల్గా డిసెంబర్ అండ్ జనవరి ఈ 2 మంత్స్లో కూడా మనకి ఎక్కువగా చలి ఎక్కువగా వచ్చేటువంటి ఈ సీజన్, వింటర్ సీజన్ ఇది. ఇప్పుడు అయితే నిన్నటి వరకు మనం చూసుకుంటే అయితే మన లోయెస్ట్ మినిమం టెంపరేచర్ నిన్నటి రోజున కలిపట్నంలో 13 degrees రికార్డ్ అయింది. అది డిపాస్ ఫ్రమ్ నార్మల్ -4.6గా మనం గుర్తించాం. అలాగే కొన్ని చోట్ల బిలో నార్మల్ కూడా రికార్డ్ అవుతుంది. కానీ ఉత్తరాంధ్ర అంటేనే చలి ప్రాంతం అని ఒక పేరుంది. వేసవిలో ఎండలు ఎంత తీవ్రంగా ఉంటాయో నవంబర్, డిసెంబర్ మాసాల్లో చలి అంతే ఎక్కువగా ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాలో చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. నిన్న మొన్నటి వరకు వేసవిని తలపించిన పగటి ఉష్ణోగ్రతలు 2-3 రోజుల నుంచి వాతావరణంలో మార్పు కనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు ఉన్నట్టుండి పడిపోయాయి. సాయంత్రం అయ్యిందంటే చాలు చలిగాలులకు జనం వణికిపోతున్నారు. ఉదయం 7 గంటల వరకు పొగమంచు వేయటం లేదు. ఏజెన్సీ ప్రాంతంలో అయితే చలి తీవ్రత మరింత ఎక్కువగా కనిపిస్తోంది. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం చలి ఆలస్యంగా ప్రారంభమైందని చెబుతున్నారు. అయితే ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు. శ్రీకాకుళంలో చలిగాలుల తాకిడికి జనం భయాందోళనకు గురవుతున్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే బయటకు వస్తున్నారు. ఉదయం వ్యాయామానికి కూడా జనం బయటకు వచ్చేందుకు భయపడుతున్నారు. మధ్యాహ్నం 2-3 గంటలు మాత్రమే ఎండ కనిపిస్తోంది. వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇళ్ల నుంచి బయటకు వచ్చే టైంలోనే ముందు జాగ్రత్త అవసరమని సిక్కోలు వాసులు అంటున్నారు. వ్యాధులు ఎక్కువగా శ్వాసకు సంబంధించిన వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ముఖ్యంగా బయటకు వచ్చే వాళ్ళు ఇంట్లో కొంత ప్రీవార్మ్డ్ ఎక్సర్సైజెస్ చేసేసుకొని ఎవరైనా ఉబ్బసం లాంటి లక్షణాలు ఉండే పరిస్థితి ఉండేటప్పుడు వాళ్ళు దానికి సంబంధించిన ఇన్హేలర్స్ వాడుకోవడం మంచిదండి. ఎట్ ది సేమ్ టైం బయటకు వచ్చే ప్రతి వ్యక్తులు కూడా మాస్కులు ధరించడం అనేది తప్పనిసరిగా చేసుకోవడం మంచిదండి. ఈ అట్మాస్ఫియర్ క్లైమేట్స్ ప్రకారంగా ఈ స్వెటర్స్ అవి తీసుకుంటే బాగుంటుంది. నాకైతే ఈ చలికాలంలో వాకింగ్ చేస్తే చాలా ఆనందంగా ఉంటుంది, బాగుంటుంది. దానివల్ల ఏంటంటే బాడీ టెంపరేచర్ గట్రా పెరుగుతుంది. దానివల్ల హెల్త్ కూడా కాన్షియస్. ఎప్పుడైనా వాకింగ్లో సిస్టంలో కూడా చూసుకుంటే సమ్మర్లో కన్నా ఈ వింటర్లో చేస్తేనే హ్యాపీగా ఉంటుంది. దాని తగ్గట్టు సెక్యూరిటీస్ తీసుకుంటే చాలు తప్ప వాకింగ్ కంపల్సరీ చేస్తే ఆరోగ్యంగా ఉంటారని నేను. ఉమ్మడి విశాఖ జిల్లాలో సైతం చలి ప్రభావం తీవ్రంగానే ఉంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గిపోతున్నాయి. అల్లూరు జిల్లాలో సింగిల్ డిజిట్కి వచ్చేసాయి. గిరిజనులు తెల్లవారుజామున పనులు చేయడానికి బయటకు రాలేకపోతున్నారు. సూర్యుడు పూర్తి స్థాయిలో రావడానికి ఉదయం 10 గంటలు అవుతోంది. సాయంత్రం 3-4 గంటల నుంచే మళ్లీ చలి ప్రారంభమైపోతోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాడేరు మండలం మినుములూరులో అతి తక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే అరకు, పాడేరు, లంబసింగి, చింతపల్లిలో కూడా ఉష్ణోగ్రతలు బాగా తగ్గాయి. వీటికి తోడు పొగమంచు కూడా పడుతూ ఉండడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వారికి చలి మంటలే శరణ్యమవుతున్నాయి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా విపరీతంగా ఉంది. మార్నింగ్ 10-11 అయ్యేదాకా మట్టుకి చలి ఇంట్లో నుంచి బయట రాలేకపోతున్నాం అసలు. తర్వాత ఇంకేమంటే చాలా మంది 10-11 దాకా ఇంకెక్కడికి వెళ్ళాలని పరిస్థితి జరుగుతుంది పాడేరులో ప్రజెంట్ అయితే. స్కూల్ పిల్లలు దేబెట్టాలన్నా, తర్వాత ఎక్కడికైనా పనులకి వెళ్ళాలన్నా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు ఏజెన్సీలో. సాయంత్రం మరి 3 అయ్యేసరికి మళ్ళీ స్టార్ట్ అవుతుంది యథావిధిగా. ఇక చలి చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఈ మధ్య తుఫాను వల్ల కొద్దిగా తగ్గి ఉండేది కానీ ఇప్పుడు బాగా పెరిగిపోతుంది. ఉదయం పూట పనులు చేసుకోవాలంటే కొద్దిగా చాలా ఇబ్బందిగా ఉంది. మధ్యాహ్నం సాయంత్రం కల్లా వర్షం మళ్ళీ 3-4 టైంకి మళ్ళీ చలి వేసేస్తుంది బాగానే విపరీతంగా. ఒక్కసారిగా పడిపోయిన ఉష్ణోగ్రతలతో ఆ ప్రాంతాల్లో ఉన్న వారికి ఇబ్బందిగా ఉన్నమాట వాస్తవం. కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఆ చలే వరప్రసాదమైంది. పాడేరులోని పర్యాటక ప్రదేశాలకు జనం భారీగా తరలి వస్తున్నారు. మేఘాల కొండ, వంజంగి అందాలు, లంబసింగిలో ఉన్న చిరువేనంకి కొండపైన మంచు అందాలు తిరిగించేందుకు జనం క్యూ కడుతున్నారు. సూర్యోదయం, సూర్యాస్తమం చూడముచ్చటగా ఉంది. చలి కూడా ఒక ఆహ్లాదమేనని జనం చెప్పుకుంటున్నారు. వాణిజ్య కేంద్రం విశాఖలో సైతం క్రమేపీ చలి పెరుగుతోంది. ఉదయాస్తమానాల్లో పొగమంచు నగరాన్ని కమ్మేస్తోంది. దాంతో జనం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.